సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 558వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి మరొక భేదాన్ని మనం మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఇప్పటి వరకు మనము సుమారు 250 లేక 300 పైననే మనము ఎపిసోడ్స్లో చర్చించుకున్నాం. నాకు గుర్తున్నంత వరకు ఎపిసోడ్ నంబర్ 213 నుండి మనం ప్రారంభించుకున్నాం. ఆధ్యాత్మికత వేరు, ధార్మికత వేరు. ఇప్పుడు ముఖ్యంగా మనము మామూలుగా ధార్మిక జగత్తులో కొన్ని మాటలు మాటల పట్ల విశ్వాసం ఉంటుంది. ఏమిటండి? ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదుర నరుడా గురుడా అని పాట పాడుకుంటారు. అదేవిధంగా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. దీని అర్థాన్ని ఎప్పుడైనా మనం గ్రహించగలిగేమా? అసలు దీని అర్థం తెలుసుకోవాలా అక్కర్లేదా? ఈ చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే ఎవడు వాడు? ఎవడు చేసిన కర్మ అంటే ఎవడు వాడు? ఈ 850 కోట్ల మంది మనుషులలో ఇతను లేడా? ఇతను ఎక్కడో బయట ఉన్నాడా? వేరే యుగంలో ఉన్నాడా? అర్థం చేసుకుంటే మనము ధార్మికంగా అయితే కేవలము ఓకే ఆ మాట అంటుంటే తప్పట్లు కొడతాం, బాగుందండి, అవునండి, మనం తప్పు పని చేస్తే మనమే అనుభవం చేయాలి, మంచి పనులు చేస్తే మనం అనుభవం చేయాలి అని అనుకుంటాం. కానీ ఆ కర్మలు శ్రేష్టంగా తయారు చేసుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టవండి. అది మనం ముఖ్యంగా గుర్తించవలసింది. ఇది ఆధ్యాత్మిక జగత్తులో నాయనా, నీవు మూల స్వరూపంలో నువ్వు శరీరం కాదు. ఈ శరీరం అనేది కేవలం రక్తము, మాంసము, చర్మము, ఎముకలతో కూడిన ఒక అస్థి పంజరము. దానిలో ప్రాణాన్ని నింపి ఆత్మని పెట్టి భగవంతుడు పంపించాడు. అర్థమైందండి? నువ్వు శరీర భ్రాంతిలో పడిపోయావు. 24 గంటలు 365 రోజులు నేను శరీరం, నేను శరీరం, నేను శరీరం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకేం చెప్తుంది? నువ్వు శరీరం కాదు, నువ్వు ఒక చైతన్య శక్తివి. ఈ జడ చైతన్య శక్తి, ఈ జడా చైతన్యం యొక్క రెండు కదా మన యొక్క వ్యక్తిత్వం తయారయ్యింది. ఆ చైతన్యాన్ని మర్చిపోయాం. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం భగవద్గీతను అర్థం చేసుకుంటే ఏ విధంగా, ఆ విధంగా ఎవరు అర్థం చేసుకుంటారు? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్లు మాం వేత్తి తత్వతః, తత్వజ్ఞాన కోణములో కొద్దిమంది అర్థం చేసుకుంటారు. వాళ్ళకేమర్థమవుతుంది? ఇప్పుడు చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే నేను మంచి చేసుకుంటే అంత మంచి నేను అనుభవం చేస్తాను. నా భార్య పిల్లలు అనుభవం చేయరు, ఇరుగు పొరుగు వాళ్ళు అనుభవం చేయరు, మిత్ర సంబంధికులు ఎవరు అనుభవం చేయరు. అర్థమైందండి? సో శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి. శ్రేష్ఠ కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి? శ్రేష్టమైనటువంటి బీజం ఏంటి? సంకల్పాలు, మన ఆలోచనలు. అందుకని మన సంకల్పాల్లో పరివర్తన తెచ్చుకుంటాం. సంకల్పాల్లో పరివర్తన రాగానే ఆటోమేటిక్గా ఏమవుతుందని మనసు శుద్ధి అవుతుంది, బుద్ధి తీక్షణం అవుతుంది. తర్వాత మన మాటలు కూడా చాలా చక్కగా మధురంగా, అందరినీ కూడా ప్రేమించే విధంగా, ఎవరికి హాని తలపెట్టకుండా ఉండే విధంగా మనకు ఆ విధంగా మనం చేసుకోగలుగుతారు. కర్మలు ఆటోమేటిక్గా శ్రేష్టమవుతాయి. ఈ పర్యవసానంగా త్రికరణ శుద్ధి అంటున్నాం చూసారు, మనస వాచ కర్మణ. ఇది చేసుకుంటే ఏమవుతుంది? సంస్కార పరివర్తన జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? మన పుణ్యలోకానికి వెళతాం. చూసారా? చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదుర నరుడా అన్నాడు. అందుకని గీతలో 4వ అధ్యాయంలో ఉంటుంది, కర్మణోహి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణశ్చ బోద్ధవ్యం, గహన కర్మణోగతి అంటాడు. అర్థమైందండి? ఈ కర్మ సిద్ధాంతము చాలా లోతైందంట. చూసారా? కర్మ, అకర్మ, వికర్మ ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. కర్మలు శ్రేష్ఠంగా చేయాలండి. మనం మనుషులము, ప్రతి ఒక్కరూ కూడా మనిషియే. 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందువలన మనం ఏదో గొప్పవాళ్ళము, మిగతా వాళ్ళంతా తక్కువ వాళ్ళు, అటువంటి భావనలో ఉంటే మళ్ళీ మన యొక్క సంస్కారాలే అవి మళ్ళీ పాడైపోతున్నాయి. మన భావి జీవితము, ఈ జీవితంలో కూడా టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు, భావి జీవితం కూడా బాగుండదు.
అర్థమైందండి. సో ఈ ముఖ్యమైనటువంటి తేడాని గమనించండి. ధార్మికంలో ఎటువంటి విశ్లేషణ, చర్చ, బుద్ధినేత్రం తెరవటం ఇవన్నీ ఉండదు. అని ఆధ్యాత్మిక దృష్టికోణంలో కేవలము సంస్కార పరివర్తన కోసమే మన జీవితము లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం. ఎందుకంటే ఇది 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పినట్లుగా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి అన్నాడు. చూసారా, జ్ఞానవంతుడు మాత్రమే నన్ను ఆ విధంగా స్పష్టంగా అర్థం చేసుకొని నేనెవరు, భగవంతుడెవరు, రాజయోగం అంటే ఏమిటి, సంస్కార పరివర్తన అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని ఆ విధంగా తమ యొక్క జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటారు. ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పుడు గీతా శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నానండి. ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఇదేంటంటే భగవంతుణ్ణి గుర్తించే విధానం ఏంటి, అందరూ ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అర్థమైందండి. ఇప్పుడు గుర్తించాలి కదా, భగవంతుడు అంటే అందరికీ ఇష్టమే. ఎంతోమంది అందరూ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు దేనికోసం చేస్తున్నారు? తీర్థయాత్రలు దేనికోసం చేస్తున్నారు? గంగా స్నానాలు దేనికోసం చేస్తున్నారు? దాన పుణ్యాలు దేనికోసం చేస్తున్నారు? ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ దేనికోసం చేస్తున్నారు? రకరకాల పెద్ద విశిష్ట వ్యక్తుల ప్రవచనాలు దేనికోసం వింటున్నారు? భగవంతుని పొందడానికేనండి. జీవితం శ్రేష్టంగా తయారు చేసుకోవడం కోసమే కదా. ఒక్కసారి ఆలోచించండి. భగవంతుణ్ణి పొందలేకపోవటానికి కారణం ఏమిటి? అది ఈ శ్లోకం చాలా స్పష్టం చేస్తుందండి. ముందుగా మనం 13వ అధ్యాయంలోని 28 అండి. ఇది పరబోధ 13వ అధ్యాయంలోని 28, 27, 28లో ఉంది. 13వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని తగ్గించారు. అర్జున ఉవాచ మొదటి శ్లోకాన్ని తగ్గించారు. కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, ఉన్నప్పుడు 35 వస్తాయి. 35 వచ్చినప్పుడు ఇది 28 వస్తుంది, లేకపోతే 27 వస్తుంది. అర్థమైందండి. సో ముందుగా శ్లోకాన్ని చెప్తాను. సమః సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. వినశ్యత్స్య అవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. వినశ్యత్స్య అవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఇది శ్లోకం. ఇక్కడ తిష్టంతం పరమేశ్వరం అన్నాడు. పరమేశ్వరం అంటే ఎవరో కాదు, గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు అంటే భగవంతుడు ఏం చెప్పాడు? పరమాత్మ, ఈశ్వర అంటారు నన్ను 15వ అధ్యాయంలో 17వ శ్లోకంలో. ఈ ఒకటే కన్సిస్టెంట్గా ఒక ఆలోచనకి ఫిక్స్ అయి ఉండాలండి. ఇక్కడ ఒక శ్లోకంలో ఒక రకంగా అర్థం చేసుకుని దానికి భిన్నంగా ఇంకొక శ్లోకంలో ఇలాగ అర్థం చేసుకోమని చెప్పాడు, అలా అర్థం చేసుకోమని చెప్పాడు. భగవంతుడు ఆ విధంగా చెప్పడండి. భగవంతుడు సుప్రీం టీచర్. ఆయన ఒక టీచర్ ఏం చెప్పాడు? ఒక వాక్యం చెప్పాడంటే అదే వాక్యం మీద ఆయన మొత్తం లెక్చర్ అంతా అదే వాక్యం కన్సిస్టెంట్గా ఉంటుంది. మొత్తం 574 శ్లోకాలు అదే రీతిగా వెళుతోంది. అంతే. ఇక్కడ దేహదారి, అక్కడేమో నిరాకారుడు, ఇక్కడ పలానా ధర్మకర్త భగవంతుడు, ఇక్కడ సాధువు సంతు కూడా భగవంతుడే, ఇక్కడ పలానా గురువుగారు భగవంతుడు, ఇక్కడ 33 కోట్ల దేవీదేవతలు భగవంతుడే. ఇట్లా చెప్పడండి భగవంతుడు నేను ఎందుకు భగవంతుణ్ణి, ఏ విధంగా నన్ను నేను రుజువు చేసుకుంటున్నాను, మిగతా వాళ్ళు ఏ విధంగా భగవంతుడు అన్న నిర్వచనంలోకి ఫిట్ కారు, ఇవన్నీ భగవద్గీతలో చెప్పాడుగా. అందుకని ఏమంటున్నాడు? సమం సమం సర్వేషు భూతేషు. సర్వేషు భూతేషు అంటే ఏమిటి? సర్వేషు భూతేషు అంటే 850 కోట్ల మనుషులు. అందులో మీరున్నారు, నేనున్నాను, ప్రతి ఒక్క మనిషి ఉన్నాడు. ఎవరు ఎక్స్క్లూడ్ అవ్వటానికి మీకు ఎవరు అధికారం ఇవ్వలేదు. మిమ్మల్ని మీరు ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి ఇది ఎవరో ఒక ధ్రువుడికి చెప్పారు, మార్కండేయుడికి చెప్పారు, ఒక ప్రహ్లాదుడికి చెప్పారు, ఒక అర్జునుడికి చెప్పారు, ఒక నచికేతుడికి చెప్పారు. లేదండి, ఆ పవర్ మీకు ఇవ్వలేదండి. అది తప్పు. అంధకారంలో ఉన్నారు కాబట్టి, అజ్ఞాన అంధకారం అంటారు చూసారా, తమసోమ అంటారు చూసారా, తమస్సు అంటే తమస్సులో ఉన్నాం కాబట్టి అనుకుంటున్నాం. భగవంతుడు సర్వేషు భూతేషు అన్నాడు. ఈ భూమండలంపై ఉన్నటువంటి 850 కోట్ల మనుషులకు సంబంధించిన జ్ఞానం ఇది. సమం అన్నాడు. సమం అంటే ఏంటి? ఒకే. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటే ప్రతి ఒక్క మనిషి తన మూల స్వరూపమైనటువంటి ఆత్మలో ఆత్మ అనుభవం చేసినట్లయితే పరమేశ్వరుణ్ణి అనుభవం చేయొచ్చు. ఇది ఒక ఫార్ములా, సైన్స్ కదా. రాజవిద్య అన్నాడు కదా, 9వ అధ్యాయం పేరు రాజవిద్య, రాజగుహ్యం, రాయల్ సైన్స్. ఇది సైన్స్ అంటే అంధవిశ్వాసానికి తావు లేదు. ప్రతిదీ కూడా నిరూపణ అవ్వాలి. ఏ విధంగా ఒక ఇంజనీరింగ్ సైన్స్, ఒక మెడికల్ సైన్స్, ఇవన్నీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసి రుజువు చేసి
దాన్ని ఈ విధంగా చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది, ఈ మందు వాడితే ఈ రోగం తగ్గుతుంది అని విశ్లేషణ జరుగుతుంది. ఇది కూడా సైన్స్, స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక విద్య. పదోధ్యాయం 32లో ఇచ్చాడు. అధ్యాత్మ విద్యానాం, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఇప్పుడు ఎలాగా ఇది 2 పంక్తులు చెప్పారు. ఇప్పుడు 3వ పంక్తి 4వ పంక్తి చూడండి. వినశ్యత్స్య అవినశ్యంతం. ఇప్పుడు వినశ్య అవినశ్య ఈ 2 పదాలు ఏంటి? వినాశీ శరీరములో అవినాశీ తత్వాన్ని చూడండి. వినాశి శరీరం తెలుసు. వినాశి శరీరం ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా అనుకుంటున్నారా నేను వినాశం కానండి, నాకు మరణం లేదండి? ఎవరైనా ఒక్కరు ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా చెప్పండి? కొన్ని వేల సంవత్సరాలు బతికేస్తున్నారు ఎవరైనా? ఏముంటే 100, 150, ఎక్కడ ఎక్సెప్షనల్గా ఉంటే 100, 150 ఎంతో బతుకుతున్నారు. అర్థమైందండి? అందువల్ల ఇక్కడ వినాశీ శరీరం అని గుర్తుపెట్టుకోండి. వినాశీ శరీరం నేను కాదు. ఈ వినాశీ శరీరములో అవినాశీ తత్వం ఏదైతే ఉందో దాన్ని ఆత్మ అంటారు. ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ, స్పిరిట్, సోల్. అర్థమైందండి? రూహ్ అంటారు హిందీలో. రుహానియత్ అంటే ఆత్మీయత. సో వినశ్యత్సు అవినశ్యంతం, ఇది చూడాలన్నమాట. ఈ యొక్క వినాశీ శరీరములో అవినాశీ తత్వమైనటువంటి ఆత్మని గుర్తించిన వాడే నిజముగా చూసినవాడంట. యహ పశ్యతి స పశ్యతి. నిజంగా చూసినవాడు వాడే. 7వ అధ్యాయం 3వ శ్లోకం. కొద్ది మంది ఉన్నారు చూసారా, వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నం చేసినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా వాస్తవంగా నన్ను గుర్తిస్తాడు. అది కదా, అదన్నమాట విషయం. యహ పశ్యతి స పశ్యతి. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇప్పుడు మీకు శ్లోకంలో బ్రాడ్గా మీకు తత్వాన్ని బోధించాను. ఈ తత్వం తెలుసుకుంటేనే మన జీవితం మారుతుంది. లేకపోతే అర్జునుడు అనుకుంటే అర్జునుడి జీవితం మారింది, నచికేతుడు అంటే నచికేతుడి జీవితం మారింది. నేనే నచికేతుడిని, నేనే అర్జునుడిని, నేనే ప్రహ్లాదుడిని, నేనే ధ్రువుణ్ణి, నేనే మార్కండేయుడిని. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశాస్త్రాల్లో అత్యున్నతంగా ఎదిగినటువంటి ప్రతి పాత్ర నేనే. ఆ విధంగా అనుకోండి, మీ జీవితం మారుతుంది. లేకపోతే మీరు వెనకబడతారు, మిగతా వాళ్ళు మీ మాటలు విన్న వాళ్ళు అంతా ముందుకు వెళ్ళిపోతుంటారు, మీరు వెనకబడతారు. తాత్పర్యం ఏంటండి? ఎవడు సమస్త జీవుల్లో సమానముగా ఉన్న పరమేశ్వరుణ్ణి, ఇక్కడ సమానముగా ఉన్న పరమేశ్వరుడు అంటే మనలో ఉన్న పరమేశ్వరుడు భలే అనుకుందాం. ఇక్కడ అన్నాడు కదండి, మీలో పరమేశ్వరుడు ఉన్నాడు, భలే ఉన్నాడు. కానీ గుర్తించేదేంటి? అవినశ్యత్సు వినశ్యంతం. అవినశ్యత్సు వినశ్యంతం అంటే వినశ్యత్సు అవినశ్యంతం అంటే వినాశీ శరీరములో అవినాశీ తత్వాన్ని గుర్తించిన వాడు మాత్రమే ఈ పరమేశ్వరుని గుర్తిస్తాడు. అందుకని ఆత్మ జాగృతి చేసుకున్నవాడు మాత్రమే పరమాత్మని గుర్తిస్తాడు. అదన్నమాట అర్థం. ఎవడు సమస్త జీవుల్లో సమానముగా ఉన్న పరమేశ్వరుణ్ణి నశించే శరీరాలలో నశించని ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తాడో అతడే నిజమైన దృష్టి కలవాడు. అంటే నిజంగా పరమాత్మ అనుభూతి చేస్తాడు. కొన్ని లక్షల మంది అనుభూతి చేశారు. ఇది తిరస్కరించలేని, తిరుగులేని సత్యము. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎటువంటి నష్టము లేదు. ఎవరికి ఎటువంటి నష్టం లేదు, మీకే నష్టం జరుగుతుంది. ఎవరు అంగీకరించరో, ఎవరు సైంటిఫిక్గా వెళ్ళరో, ఎవరు తత్వం ఆధారంగా అర్థం చేసుకోరో, మూఢత్వాన్ని విడిచిపెట్టరో, దేహభ్రాంతిని విడిచిపెట్టరో, నేను దేహం అనుకునే జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళే నష్టపోతారు. అది భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పటం లేదు. ఒకసారి లోతైన తత్వాన్ని గమనించండి. ఇందులో ఒక 3 పాయింట్లు రాసుకున్నాను. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఇది మొదటి పంక్తి, 2 పంక్తులు. దీని మీనింగ్ చూడండి. ఇక్కడ భగవంతుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు. ఏమిటంటే ఆ సత్యము? పరమేశ్వరుడు ఒక వ్యక్తిలో కాదు, ఒక మతములో కాదు, ఒక జీవిలో కాదు, సమస్త జీవుల్లో సమానముగా ఉన్నాడు. అందరికీ భగవంతుడు ఒక్కరే. పితా అహమస్య జగతః యోమామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం. ఇక్కడ పరమేశ్వరం అన్నాడు, ఇంకో దగ్గర మహేశ్వరం అన్నాడు, ఇంకో దగ్గర యోగేశ్వరం అన్నాడు. ఒకటే ఈశ్వరుడు ఒక్కడే, ఇంకో దగ్గర సింపుల్గా ఈశ్వర అన్నాడు. 15-17లో ఒక జీవిలో కాదు, సమస్త జీవుల్లో సమానముగా ఉన్నాడు. మనిషిలో ఉన్నాడు చూసారా, జంతువుల్లో ఉన్నాడు, పక్షిలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు. జీవ చైతన్య స్థాయి, జీవ చైతన్యం ఇప్పుడు మనం చెప్పాడు సరా. అందులో మనం ఇదివరకు చెప్పుకున్నాక చరాచర
ఎవరైతే అంటే కదిలే దాంట్లో ఉన్నాడు, కదలని దాంట్లో కూడా ఉన్నాడు. కదిలేది ఏంటి? మన జంతువులు, పశువులు, మనుషులు కదులుతారు. అర్థమైందండి. ఆ తర్వాత ఇవి కదలనివి ఏంటి? చెట్లు. చెట్లు కూడా ప్రాణం ఉంది కదా. మొక్క వేస్తే మనకి నీళ్లు పోస్తే మనకి పెద్ద చెట్టు అయిపోతుంది కదా. సో దాంట్లో కూడా శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది కదా. అర్థమైంది. అందుకనే అన్నిట్లో ఉన్నాడు. సమం అనే పదము చాలా ముఖ్యమైనది. స్థావర జంగమం అంటాడు సరే. స్థావర అంటే స్థిరమైనది, జంగమం అంటే కదిలేవి. అన్నిట్లో ఉన్నాడు. ఈ సమం అనే పదం చాలా ముఖ్యమైనది. ఎవరు పెద్దవారు, చిన్నవారు అనే తేడా లేదు. అర్థమైంది. పెద్దవారు చిన్నవారు తేడా ఉందా? లేదు. పాపి పుణ్యవంతుడని తేడా లేదు. ధనవంతుడు దరిద్రుడని తేడా లేదు. పరమాత్మ యొక్క స్థితి అందరిలో ఒకేలాగా ఉన్నది. అంటే దీని అర్థం ఏమిటి? పరమాత్మ ఉన్నాడు అంటే హ్యాపీగా ఉంటాం కాదు. పరమాత్మని గుర్తించినప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. అర్థమైంది. అందరూ ఒక్కటే. చేసుకున్నవాడికి చేసుకున్నంత చెప్పుకున్నాను చూసారా. ఒకడు దరిద్రుడికి ఎందుకు పుట్టాడు? వాడి కర్మ బాగోలేదు. ఇప్పుడు ఇది చెప్తున్నాడు, పేపర్ లీక్అవుట్ చేస్తున్నాడు మనకి. కర్మలు శ్రేష్టంగా చేయండి, ఎవరికి దుఃఖాన్ని కలిగించకండి. భగవంతుని అందరూ గుర్తించవచ్చు. నిజంగా మీ బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మీరు పరమాత్మని గుర్తిస్తారు, పరమాత్మను అనుభూతి చేస్తారు, మీ సంస్కార పరివర్తన చేసుకుంటారు, చాలా శ్రేష్టమైనటువంటి జన్మలు పొందటారు. ఈ యొక్క విధంగా మార్పు చెందడానికి ఏ శక్తి ఆపలేదండి మిమ్మల్ని. ఆపుకున్నారు అంటే అది మీకు మీరే ఆపుకుంటున్నారు. 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అన్నట్టు. సరే, మీరు ఉద్ధరించుకుంటే మీ ఆత్మ మీకు బంధువుగా పనిచేస్తుంది, హయ్యెస్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తోంది. మీరు ఉద్ధరించకపోతే మీ జీవితాన్ని అదే పాతాళానికి నెట్టుతుంది. దానికి మీరే రెస్పాన్సిబుల్, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ ఏమన్నాడు? పరమాత్మక స్థితి అందరిలో ఒకేలా ఉంది. రెండవ విషయం, వినశ్యత్స్య అవినశ్యంతం అన్నాడు. ఇది అత్యంత లోతైన ఆత్మజ్ఞానము. అర్థమైందండి. శరీరాలు వినశ్యత్సు అంటే శరీరాలు నశించేవి. ఆత్మ నశించదు, పరమాత్మ నశించాడు, గుర్తుపెట్టుకోండి. అవినాశి, ఎప్పటికీ నశించని. మనము చూస్తున్నది అంటే ఏం చూస్తున్నాం? శరీరం పుడుతుంది, పెరుగుతుంది, అది ముసలిదవుతుంది, మరణిస్తుంది. అర్థమైందండి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము. తర్వాత తదా దేహాంతర ప్రాప్తి అంటాడు 2వ అధ్యాయం 13వ శ్లోకంలో. అదే కానీ లోపల ఆత్మ నశించదు, పరమాత్మ నశించడు, గుర్తుపెట్టుకోండి. ఈ నశించినటువంటి విషయాన్ని మనం విడిచిపెట్టేసాము. ఈ నశించేదాన్ని పట్టుకుని 24 గంటలు దాంతో గడిపేస్తూ ఉన్నాం. అర్థమైందండి. తర్వాత 3వ విషయం, యహ పశ్యతి సపశ్యతి. ఏంటి? ఇది చాలా బలమైన వాక్యము. చూసేవారు చాలామంది ఉన్నారు, కానీ నిజంగా చూసేవాడు ఎవరు? యహ పశ్యతి సపశ్యతి. అందరూ చూస్తున్నారు, నాకు భగవంతుడు తెలుసు అని అంటారు, అనుభూతి చేస్తున్నామంటారు, వెళ్తున్నామంటారు, అన్నీ చెప్తారు. కానీ నిజంగా చూసేవాడు ఎవరు? ఏమన్నారు? కళ్ళతో చూడటము సాధారణ దర్శనం. మనం గుడిలోకి వెళ్తాం, దర్శనం అంటాం, చేసుకుంటున్నాం, తప్పు లేదు. కళ్ళతో చూడటం సాధారణ దర్శనం. జ్ఞాననేత్రంతో చూడడం సత్య దర్శనము అంటున్నాడు. జ్ఞాననేత్రంతో చూడడం. ఎవడు ఈ 2 విషయాలను గ్రహిస్తాడో పరమాత్మ అందరిలో సమానంగా ఉన్నాడు. మొదటి విషయము, శరీరము నశించిన ఆత్మ నశించదు. 2వ విషయము, అతడే నిజముగా చూసేవాడు, అతడే నిజమైన జ్ఞాని. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ శ్లోకంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. ఒకటి, ఆత్మిక స్థితి, ఆత్మిక అనుభూతి, ఆత్మిక అనుభవం, సోల్ కాన్షియస్నెస్ అంటాం దాన్ని మామూలుగా. నేను శరీరము కాదు, నేను ఆత్మను. ప్రతి ఆత్మలో చైతన్యము, సరే, జడము చైతన్యముతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం ప్రతి ఒక్క మనిషి. అర్థమైందండి. శాంతి పవిత్రత ఎక్కడుంది? చైతన్యంలో ఉంది. శాంతి పవిత్రత చైతన్యంలో ఉంది. జడములో ఏముంది? విషయ వికారాలు ఉన్నాయి, కామ, క్రోధ, లోభము, అహంకారాలు. 2వ విషయము, ఒకటి సోల్ కాన్షియస్ అయిపోయింది, 2వది గాడ్ కాన్షియస్ అంటే పరమాత్మ కూడా ఒక చైతన్య స్వరూపము. ఆయన అందరిలో సమానంగా ఉన్నాడు అంటే ఆయన జ్ఞాన ప్రకాశము అందరికీ అందుబాటులో ఉన్నది. అండర్లైన్ చేసుకోండి. ఆయన జ్ఞాన ప్రకాశము. మీరు జ్ఞానాన్ని పొందాలి అంటే అర్థమైందండి, మీకు అందుబాటులో ఉంది, ఆ శక్తి ఉంది. మీరు కొంచెం సమయం తీసుకోవాలి, దానికోసం పరిశోధన చెయ్యాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. 3వది ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మేషన్ అన్నాడు. ఇది పరివర్తన చేయవలసినటువంటి విషయం. మనం పరివర్తన చేసుకోకపోతే మన యొక్క జీవితం ఎంత సుఖంగా గడిపినా, స్వర్గం అనుకున్నా కూడా ఈ ఒక్క జన్మకేనండి అది.
తర్వాత మళ్ళీ మనకి బాధలు పడాల్సి వస్తుంది. ఈ శ్లోకం ప్రాక్టికల్గా ఎవరిని తక్కువగా చూడకూడదు. ద్వేషం అంటే ఏమవుతుంది అప్పుడు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది అనుకోండి, అందరూ పరమాత్మ సంతానము, అందరూ ఎవరి పట్ల ద్వేషభావం ఉండకూడదు. అద్వేష్ట సర్వభూతానం అన్నాడు చూసారా, అదనమాట. నిర్వైర సర్వభూతేషు సర్వభూత హితేరత సమూహం సర్వభూతేషు. అర్థమైందండి. సో ద్వేషం తగ్గుతుంది, ఆత్మభావం పెరుగుతుంది, సమదృష్టి వస్తుంది. ఇదే రాజయోగం యొక్క స్థితి. తర్వాత కొన్ని గీతా శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. ఆ 13 అధ్యాయంలోని 27 ఇదివరకే మనం చర్చించుకున్నాం, అది అంత ఎక్కువగా చెప్పక్కర్లే. స్థావర జంగం అన్నాడు సరే, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ది భరతర్షభ. స్థావర జంగమ సమస్త జీవులు క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగం వల్ల ఉద్భవిస్తాయి. మనము గత ఎపిసోడ్లో, ఇదివరకు గీతా ఎపిసోడ్లో చర్చించుకున్నాం. అంటే అందరిలో ఒకే చైతన్య తత్వం ఉన్నది. అర్థమైంది. ఎవరిని కూడా హాని చేయకూడదండి. చేసామంటే పరమాత్మని ఇబ్బంది పెడుతున్నాం, తండ్రిని ఇబ్బంది పెడుతున్నాం. తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ మనకి రావన్నమాట. 6:29 సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అందరిలో ఆత్మని చూసేవాడు ఏమవుతుందని సర్వత్ర సమదర్శిన. ఏమంటాడు, యోగ అన్ని జీవుల్లో తనను అన్ని జీవుల్లో చూస్తాడు, అతడు సమదర్శి. సమం సర్వేషు భూతేషు అన్నదానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యము. 6:30 యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఇది 6:30 అండి. ఎవడు నన్ను అందరిలో చూస్తాడో, అందరినీ నాలో చూస్తాడో అతనికి నేను ఎప్పుడు దూరము కాను. భగవాను వాచ, భగవంతుడి వాగ్దానం. అందరిలో నన్ను చూడండి, నాలో అందరినీ చూడండి. ఈ విధంగా ఇటువంటి స్థితి మీరు అభ్యాసం చేయండి. అది ఆత్మిక స్థితి. ఆ అభ్యాసం చేస్తే మీకు వస్తుంది, పరమాత్మ అనుభూతి జరుగుతుంది. అప్పుడు అందరినీ గౌరవిస్తారు. అప్పుడు నేను మీకు దూరము కాను, అతడు కూడా నాకు దూరము కాడు. ఆత్మ పరమాత్మ మనం గ్రహించడానికి ఇదొక శ్లోకం, పవర్ఫుల్ శ్లోకం. 5:18 విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిరి శునిచైవశ్వపాకే చ పండిత సమదర్శిన. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిని, శునక మాంసము తినే చండాలుడిని, చూసారా, కుక్క మాంసం తినే చండాలుడు ఎదురుపడినా కూడా వాడిని కూడా ద్వేషించకూడదు. ఇదే అన్నమాట ఆ సమదర్శిన అన్నాడు చూసారా. ఆ విధంగా ఉంటే అందరిలో సమాన దృష్టి కలవాడే పండితుడు. 18:20 సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయభీక్షతే అవిభక్తం చ విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. 18:20 ఏమిటండి? 18, 20, 21, 22 అండి. ఇది సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానం గురించి వర్ణన ఉంటుందండి. అందులో ఏంటంటే అవిభక్తం చ భూతేషు విభక్త వివచ స్థితం. అవిభక్తం అంటే భగవంతుని విడగొట్టలేము, కానీ అందరి హృదయాలలో ప్రతి ఒక్కరూ పరమాత్మను అనుభవం చేస్తారు. అంటే ఏమైంది, విభజింపబడినట్టు కదండి. అంటే విభాగము చేయలేనటువంటి భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ తన ప్రేమతో ఆత్మిక స్థితిలో ఉండి పరమాత్మని లాక్కుంటున్నారు, పరమాత్మక శక్తులు, గుణాలు అనుభవం చేస్తున్నారు. అదనమాట సాత్విక జ్ఞానం అంటే. అది విభిన్నమైన జీవుల్లో ఒకే అవిభక్త అవినాశి తత్వాన్ని చూసే జ్ఞానము సాత్విక జ్ఞానము. వినశ్యత్సు అవినశ్యంతం, దీనికి ఇది సపోర్టింగ్ వర్స్ అనమాట. 15:7 మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. ఇక్కడ ప్రతి జీవుడు నా శాశ్వత భాగమే. ఆత్మ ఎలా ఉంటుంది? పరమాత్మ ఆత్మజ్యోతి స్వరూపం, పరమాత్మ జ్యోతి స్వరూపం. ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి. అర్థమైందండి. పరమాత్మ దగ్గర ఉన్న సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము ఆత్మకు వచ్చేస్తాయి ఎప్పుడైతే మీరు ఆత్మిక స్థితిలో ఉంటే. కంప్లీట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుందన్నమాట. అందరిలో ఒకే దివ్య తత్వము. 6:9 అండి. 9 భాగాలుగా ఉన్నారంట మనుషులు. 9 రకాల మనుషులు ఉన్నారు ఈ భూమండలంపై. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధు స్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. మీరు చదువుకోండి 6:9లో 9 రకాల మనుషులు. స్నేహితుడు, శత్రువు, మధ్యస్థుడు, బంధువు, సజ్జనుడు, పాపి, అందరిలో సమాన బుద్ధి కలవాడు ఉత్తముడు. సారాంశం ఏమిటండి? మొత్తం గీతా శ్లోకాల సారాంశం ఏమిటండి సారాంశము? ఈ శ్లోకాలన్నీ ఒకే సత్యాన్ని బలంగా చెప్తున్నాయి. అన్ని జీవుల్లో ఒకే అవినాశి చైతన్య తత్వం ఉన్నది. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము, భగవంతుడు చెప్తున్నటువంటి సత్యము.
ఆ తత్వాన్ని సమదృష్టితో చూసేవాడే నిజమైన జ్ఞాని. ఇప్పుడు కొన్ని ఉపనిషత్ మంత్రాలు, సమర్థించే ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. నేను మంత్రం నంబర్ కూడా చెప్తాను మీకు. ఈశావాస్య ఉపనిషత్తు 6వ మంత్రం అండి, మంత్రం 6. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే. ఎవడు సమస్త జీవులను తన ఆత్మలోను, తన ఆత్మను సమస్త జీవుల్లోనూ, చూసారా ఇదే గీత, సర్వభూతస్థమాత్మానం 6:29కి మ్యాచ్ అవుతుంది ఇది. అతనికి ద్వేషం ఉండదంట. చూసారా, ద్వేషభావం ఉండదు. ఎందుకంటే ద్వేషభావం చేయాలి? వాడి కర్మ ప్రకారంగా మీ దగ్గర పని మనిషిగా వస్తున్నాడో, లేదా మీ బంట్రోతుగా వస్తున్నాడో, మీ డ్రైవర్గా వస్తున్నాడో, తోటమాలిగా వస్తున్నాడో, కర్మ ప్రకారంగా వస్తున్నాడు. మీరు కర్మ బాగుంది కాబట్టి మీరు కొంచెం హైయర్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా కర్మ బాగా చేసుకుంటే సత్యయుగంలో నంబర్ 1 ఆత్మగా మీరు జన్మ తీసుకోగలుగుతారు. ఈ యొక్క దీనికి ఫ్లెక్సిబిలిటీ, ఈ యొక్క ఇలాస్టిసిటీ పరమాత్మ అందరికీ ఇచ్చేశాడు. పరమాత్మ ఎవరి పట్ల కూడా ఎటువంటి ఏమంటాడు పక్షపాతం ఉండదండి. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ అంటాడు కదా 9:29లో. అర్థమైందండి ఇక్కడ అదనమాట విషయము. తర్వాత సమం సర్వేషు భూతేషు భావానికి ఇది ప్రత్యక్ష మద్దతు. ఈశావాస్యోపనిషత్తు మంత్రం 7 అండి. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూ ద్విజానతః తత్ర కో మోహక శోక ఏకత్వం అనుపశ్యతః. అన్నీ ఆత్మే, అందరూ ఆత్మ, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నది అని అన్ని జీవుల్లో అంతరాత్మ ఏమంటాడు, అన్ని గ్రహించిన వాడికి మోహము శోకం ఉండదంట. ప్రతి ఒక్కడు తన పాత్రని పోషిస్తున్నాడు. వాడు వెళ్ళిపోతాడు, మనం కూడా వెళ్ళిపోతాం. ఒక్క జన్మకి పరిమితమే ఈ శరీరం ఉన్నంత వరకే మన జీవితం. అదే పర్మనెంట్ అనుకోకూడదు. అదే అని గ్రహించిన వాడికి మోహం శోకం ఉండవు. సమదృష్టి, ఏకత్వ దర్శనము. కఠోపనిషత్తు 2:12 ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధా యః కరోతి అన్నాడు. ఒకే పరమాత్మ అన్ని జీవుల్లో అంతరాత్మగా ఉన్నాడు. అర్థమైందండి. ఇది ఒకటే పాయింట్, ఈ ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకే పరమాత్మ అన్ని జీవుల్లో అంతరాత్మగా ఉన్నాడంటే ఆత్మస్వరూపంలో మనం పరమాత్మని కనెక్ట్ అవ్వచ్చు. అదనమాట అక్కడ మీరు అర్థం చేయాలి. లేకపోతే సర్వవ్యాపి అనుకుని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. అది కాదు. ఆయన అనేకుల అవసరాలను నిర్వహిస్తున్నాడు. అది కాదు, ఎక్కడ చెప్పానో అన్ని జీవుల్లో అంతరాత్మగా ఉన్నాడు. సర్వేషు భూతేషు తిష్టంతం భావన. తర్వాత కఠోపనిషత్తు 2:13 నెక్స్ట్ అనమాట. నిత్యోనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ అన్నాడు. అనేక నిత్య జీవుల్లో ఒకే నిత్య చైతన్యమైన పరమాత్మ ఉన్నాడు. ఆయన అనేకుల అవసరాలను నిర్వహిస్తున్నాడు. ఇది 2:13. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:11 అండి. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. ఒకే భగవంతుడు సమస్త జీవుల్లో అంతర్భాగంగా సర్వవ్యాపిగా ఉన్నాడు. అంటే పరమేశ్వరుడు అందరిలో సమానముగా ఉన్నాడు. ఇక్కడ సర్వవ్యాపి అనే పదాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీకు ఇప్పటికే అనేక మార్లు చెప్పడం జరిగింది. ఆత్మగా అనుభవం చేసుకుంటే పరమాత్మతో రాజయోగం ద్వారా కనెక్ట్ అవుతాము. ఇదనమాట సర్వవ్యాపి అంటే. ఆత్మ సర్వవ్యాపి, అర్థమైందండి. మన దేహాభిమానం సర్వవ్యాపి. మనలో పంచవికారాలతో కొట్టుమిట్టాడుతున్నారు ప్రపంచమంతా దేహాభిభ్రాంతిలో, అది సర్వవ్యాపి. అర్థమైందండి. ఆ విధంగా అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ముండకోపనిషత్తు 3:1.1 ద్వా సుపర్ణ సయుజ సఖయ సమానం వృక్షం పరిషస్వజాతే. ఒకే శరీరంలో అంటే వృక్షంతో కంపేర్ చేశాడు. 2 పక్షులు జీవాత్మ పరమాత్మ ఉంటాయి. అర్థమైందండి. జీవాత్మ పరమాత్మ దేహభ్రాంతిలో ఉన్నాడు, ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, కర్మ ఫలాలను ఆస్వాదిస్తాడు. లేనివాడు పరమాత్మ సత్యాన్ని నచికేతుడి పాత్రలోకి వస్తాడనమాట. అర్థమైంది. 2 పక్షులు అంటే అక్కడ జీవాత్మ పరమాత్మ. జీవాత్మ అంటే ఇక్కడ దేహాభిమానంలో ఉన్న ఆత్మ మరియు ఆత్మాభిమాన స్థితిలో ఉన్న ఆత్మగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అవినాశి. వినశ్యత్సు అవినశ్యంతం అన్నాడు, చూసారా, దానికి ఇది సరిపోతుంది. శరీరం నశిస్తుంది, ఆత్మ పరమాత్మ నశించదు. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు అండి 4:19 రాసుకునేవాడు రాసుకోవచ్చు. 4:19 బృహదారణ్యక ఉపనిషత్తు. నానాస్తి కించన మృత్యోహ స మృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. ఇక్కడ ఎలాంటి భేదము లేదంట. భేదముగా చూసేవాడు
జనన మరణ చక్రంలో పడతాడు. నేను వేరు, నేను గొప్పవాడిని, వాడు బీదవాడు, వాడు నా కులం కాదు, నా మతం కాదు, నా ధర్మం కాదు, వాడు వేరు అనుకునేవాడు ద్వాపర కలియుగాల్లో జన్మ తీసుకుంటాడు. జనన మరణ చక్రం అంటే అదనమాట. అర్థమైంది. బృహదారణ్యక ఉపనిషత్తులో మరొకటి 4:4-25 యత్ర హ్యస్య సర్వమాత్మైవాభూత్ తత్ కేన కం పశ్యేత్ ... సర్వము ఆత్మలే అయిన స్థితిలో వేరొక దాన్ని ఎవరు ఎలా చూడగలరు, వినగలరు, తెలుసుకోగలరు? అందరూ ఆత్మలే అనుకున్నప్పుడు నేను వేరుగా ఎలా చూస్తాను? వీడు నా కులం కాదు. కులం అనేది దేహానికి అవుతా, లేకపోతే వర్ణము, కులము, వర్ణము, మతము, జాతి, రంగు, రూపు, భాష, దేశము, ఇది దేహానికి సంబంధించింది. ఎప్పుడైతే నేను ఆత్మని అనుకుంటానో అందరినీ సమభావంతో చూస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం అక్కడనమాట. తర్వాత ఇక్కడేమంటే సర్వము ఆత్మలేని స్థితిలో వేరొక దాన్ని ఎలా చూడగలుగుతారో, వినగలుగుతారో, తెలుసుకోగలరు. ద్వైతము అక్కడ ఉండదు. అర్థమైందండి. ఇక్కడ ఎలాంటి భేదము లేదు, అన్నీ ఒకే తత్వము, సమదృష్టి యొక్క పరాకాష్ట. ఆఖరి మహావాక్యం అండి. ఆఖరి మహావాక్యము సారాంశము. ఈ శ్లోకము గీత యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని కళ్లకు కట్టినట్లు ప్రతిబింబిస్తుంది. ఈ గీతా శ్లోకాలు మరియు ఉపనిషత్తుల మంత్రాలు ఒకే సత్యాన్ని నిర్ద్వంద్వముగా ప్రకటిస్తున్నాయి. అన్ని నశించే శరీరాల్లో సమానముగా ఉన్న నశించని ఆత్మని, నశించని పరమాత్మను చూసేవాడే నిజమైన జ్ఞాని అన్నాడు. ఒకసారి 10 క్షణాల్లో ముగిస్తున్నాను. క్షేత్రజ్ఞ విభాగ యోగములో గీతా శ్లోకంలో భాష్యకారులు ఏం రాసుకున్నారో అది కూడా మనం అర్థం చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా అనేది కూడా మనకు అర్థమవుతుంది. అర్థమైందండి. 28 అన్నాను కదా, సమం పశ్చని సర్వత్ర కాదు, ఇదిగా 27 వచ్చింది. నా బుక్లో 27 వచ్చింది, కొన్ని పుస్తకాలు 28 వస్తుంది. నశ్వరములైన, చాలా జాగ్రత్తగా వినండి, నశ్వరములైన చరాచర భూతముల అంటే ప్రాణుల యందు సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు. భగవంతుడు ఎప్పటికీ ఉంటాడని మనం గుర్తించాలి. గుర్తించేటువంటి విధానమే భగవద్గీతలో ఉన్నది. పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. అర్థమైందండి. ఇక్కడితో మన చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి కఠోపనిషత్తు మహామంత్రము, తదుపరి మంత్రాన్ని మనం చర్చించుకోబోతున్నాం, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని. అంతవరకు అందరి దగ్గర సెలవు అండి. చర్చను ముగిస్తున్నాం. అందరికీ సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.